రాజకీయాల్లో చక్రం తిప్పిన కొడాలి నాని చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోందా? గుడివాడ ఇళ్ల స్థలాల కేటాయింపులో అధికారులపై ఒత్తిడి తెచ్చారన్న ఆరోపణలు, అప్పటి అవినీతి వ్యవహారాలు ఇప్పుడు మళ్లీ ఎందుకు తెరపైకొచ్చాయి? ఒకప్పుడు దర్యాప్తు సంస్థలను సైతం లెక్క చేయని నాని ఇప్పుడు ప్రత్యేక కమిటీ విచారణను ఎదుర్కోగలరా? తన సన్నిహితుడు వల్లభనేని వంశీ తరహాలోనే ఇప్పుడు కొడాలి నానికి కూడా కఠినమైన ట్రీట్మెంట్ ఖాయమా? అసలు ఈ కేసులో నానిని టార్గెట్ చేయడం వెనక కూటమి ప్రభుత్వ అసలు వ్యూహం ఏంటి? వైసీపీకి చెందిన మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఇప్పుడు ఉచ్చు బిగుస్తోంది. ఆయనపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర విచారణకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. అప్పట్లో మంత్రిగా ఉంటూ అధికారులపై ఒత్తిడి తెచ్చి కొన్ని రకాల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు కొడాలి నానిపై ఉన్నాయి. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే గుడివాడ నియోజకవర్గంలో అప్పటి అధికారులపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఆ ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని వైసీపీ హయాంలో జరిగిన అవినీతిని బయటకు తీసేందుకు కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. విచారణకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. అదే జరిగితే మాజీ మంత్రి కొడాలి నాని చుట్టూ ఉచ్చు బిగిసినట్టే. రెండు 2019లో అధికారంలోకి వచ్చింది వైసీపీ. జగన్ తన తొలి కేబినెట్లోనే కొడాలి నానికి అవకాశం ఇచ్చారు. ఆ సమయంలోనే రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాలను అందించారు. అందులో భాగంగా గుడివాడ నియోజకవర్గంలో సైతం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. కానీ అప్పటి గుడివాడ ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ భారీ అవకతవకలకు పాల్పడ్డారని, ఈ విషయంలో కొడాలి నాని రాజకీయ సిఫారసులకు పెద్దపీట వేశారంటూ అప్పట్లోనే ఆరోపణలు వినిపించాయి. కొంతమంది ప్రత్యేక అధికారి రమేష్ కుమార్ పై ఫిర్యాదులు కూడా చేశారు. కానీ అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఉండడంతో ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అయితే అప్పటి ఫిర్యాదులను ఆధారంగా చేసుకుని ప్రత్యేక అధికారి రమేష్ పై విచారణ చేపట్టడమే కాదు, ఈ విషయంలో కొడాలి నాని నుంచి ఎదురైన రాజకీయ సిఫారసులపై కూడా దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసుకుంది కూటమి ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలపై వరుసగా కేసులు నమోదయ్యాయి. చాలా మంది అరెస్ట్ అయ్యారు కూడా. అయితే ఆ వంతు కొడాలి నాని వరకు ఎప్పుడు వస్తుందా అని అంతా ఎదురు చూశారు. అయితే కేసులతో ఉక్కుపాదం మోపుతారని భావిస్తున్న వేళ కొడాలి నాని అనారోగ్యానికి గురయ్యారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చేరారు. అక్కడ బైపాస్ సర్జరీ జరిగింది. తర్వాత చాలా రోజులు హైదరాబాద్కి పరిమితమయ్యారు. ఇటీవల పార్టీలో మళ్లీ రాజకీయాల్లో నాని యాక్టివ్ అయ్యారు. రెడ్ బుక్ లో తన పేరున్నా అది లోకేష్ కు మంచిది కాదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మంచిది కాదని కూడా చెప్పి తాను యాక్టివ్ అయ్యానని, ఏం చేస్తారో చేసుకోండి సవాల్ విసిరారు. ఈ క్రమంలో ఆయనపై పాత కేసులు మళ్లీ తెరపైకొచ్చాయి. మున్ముందు ఆయనపై గతంలో వ్యవహరించిన అనుచిత వైఖరిపై కూడా పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన స్నేహితుడు వల్లభనేని వంశీ తరహాలో కొడాలి నానికి సైతం ట్రీట్మెంట్ ఇచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.